సిలువ పైన పడ్డాడు. మన కొరకు ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. ఎందుకంటే ఇప్పటికైనా మీరు మంచి జీవితం జీవించి నా బిడ్డలుగా ఉండి ఈ లోకంలో ఉన్న పాపాన్ని అంటుకోకుండా నా రాజ్యానికి వస్తారా పిల్లలు అని ఆ శిలువ పైన యేసు ప్రభుని ఒక్కసారి చూస్తే ఏడుపు రానోళ్ళకు కూడా ఏడుపు వస్తుందండి. మరి మీరు నమ్ముతారో లేదో, నేను ఒక ముస్లిం కులంలో నుంచి వచ్చాను, ఒక ముస్లిం అమ్మాయిని. మరి నాకు యేసు ప్రభు గురించి తెలియదు, యేసయ్యని ఎలా ప్రార్థించాలో తెలియదు, యేసయ్యతో ఎలా మాట్లాడాలనో కూడా తెలియదు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ఒకరోజు కరుణామయుడు సినిమా కూడా చూశాను. అప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చింది. కానీ చూశాను, కానీ ఈయనే దేవుడని గుర్తించలేక మరి ఆయన్ని నేను విడిచిపెట్టినా కానీ దేవుడు నన్ను దర్శించి స్వప్నం ద్వారా మరి ఆయన సేవకు నన్ను పిలుచుకున్నాక ఆయన సేవ నేను చేస్తూ ఉన్నాను. మరి నేను ఎలా మారానో, ఎలా ప్రభులో ఉన్నానో ఒకరోజు సాక్ష్యంగా మీ ముందుకి దేవుడు నా ద్వారా చెప్పిస్తారండి. యేసయ్య ఎలా నేను చనిపోయేటప్పటికి నన్ను ఎలా బతికించి దేవుడు సేవ ఈరోజు నేను బతికి ఉన్నానండి, కేవలం దేవుడి కృపేనండి. మరి ఎప్పుడో నశించిపోయేదాన్ని, ఎప్పుడో చనిపోయి నరకానికి వెళ్ళేదాన్ని నాకు విలువైన రక్షణ ఇచ్చాడు. మరి అందుకే మీ ముందుకు నేను వచ్చి ఎందుకు చెప్తున్నానంటే, నా జీవితం బాగు చేసిన దేవుడు మీ జీవితాన్ని కూడా బాగు చేయాలనుకుంటున్నాడు. మీరు ఒక్కసారి దేవుడి వైపు చూడండి. మీరు ఎవరు